హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూ న్యూస్కి మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలు ఇక స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు పెద్దపల్లి రాజన్న రాసిన ఒకసారి ఆ నేటి మాట శనార్థి నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా దేశంలో కార్పొరేట్ విద్య ఖరీదవుతుంది, సర్కారు చదువు సమస్యలో చిక్కుకుంది, ఎంతో మంది నెత్తినోరు మొత్తుకున్నా నెత్తినోరు కొట్టుకున్నా పట్టింపు లేనట్టుగా ప్రభుత్వాల పనితీరు అద్దం పడుతుంది, విద్యా ప్రశ్నలకు దారితీస్తుంది, పాలకులు ఉచిత పథకాల మోచులో ప్రజల్ని పడేస్తున్నారు, ఇక్కడ డబ్బున్నుందే పెత్తనం నడుస్తుంది, రాజకీయ అండదండలతో విద్య వ్యాపారం అవుతుంది, నీతులు చెప్పే నేతలే ఏతులు కొడుతున్నారు, దేవుడి ప్రసాదంలో కల్తీ జరిగిందని ఒకరికంటే ఒకరు పోటీపడి వేలెత్తి చూపుతున్నారు, పేద పిల్లలు చదువుకునే పాఠశాలలో బాత్రూమ్లు లేక ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నా సర్కారు బడుల్లో సరైన వసతులు లేక మధ్యలోనే చదువులు మానేస్తున్న పేద విద్యార్థుల కష్టాలు ఏ ఒక్కడికి కనిపిస్తలేవు. చీము నెత్తురు లేని జనం ఓట్లు అమ్ముకున్నంత కాలం ఇలాంటి నాయకులే పరిపాలన అందిస్తారని మా పెద్దపల్లి రాజన్న బరబ్బర్ రాసిండు. రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ ఇక్కడ మెదక్ నియోజకవర్గం మెదక్ పట్టణం పక్కనే ఉంటుంది, హవేలి గణపురం మండలం. ఆ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 540 మంది విద్యార్థులు, అందులో 232 మంది ఆడపిల్లలు ఉంటే కనీసంలో ఒక్క బాత్రూమ్ కూడా గతిలేని పరిస్థితి. ఉన్న ఒక్క బాత్రూమ్ వాళ్ళకి ఇక పోవడానికి కూడా లేదు. ఇక మేము పోయి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేకు లైవ్లో ఫోన్ చేసిన తర్వాత సర్పంచ్ని తీసుకొచ్చిన తర్వాత కొంచెం కదలికలు వచ్చి అలా నీళ్ళు లేవు, మన్ను లేవు, మశానంలో కొంచెం క్లీన్ చేసి మళ్ళీ 2 యూనిట్లు చేసిండ్రు. ఆ సోను సూద్ హీరో సోను సూద్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు, మేము బాత్రూమ్ కట్టిస్తామని. తీన్మార్ మల్లన్న రెడీగా ఉన్నాడు బాత్రూమ్ కట్టిద్దామని. ఇక ఇట్లా ఉంటుంది విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు పాలకులు. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు చేసిండ్రు. ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాధితులకు సత్వర న్యాయం జరగాలి. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆ రోడ్లు వేయించాకే గ్రామాలకు వస్తా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు గ్రేట్. బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు, 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, సమగ్ర కుల గణన చేపట్టాలి. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఎన్టీఆర్ చౌక్ వద్ద బీసీల సత్యాగ్రహ దీక్ష చేసిండు. ఆదిలాబాద్లో ఇచ్చోడా సర్పంచ్ పదవి కోసం పోటాపోటీ, పదవిపై కన్నేసిన మాజీలు కొత్త ముఖాలు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే అంటున్నారు ఇచ్చోడలో. తిరుమల ఆసుపత్రిని సీజ్ చేయాలి. న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖానాపూర్ నుంచి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఉపాధ్యాయులు లేని సమాజాన్ని ఊహించలేం, సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం, ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ నుంచి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు దోమకొండ నుంచి. ఆర్మూర్ ఏసీపీగా వెంకటేశ్వర్ రెడ్డి వచ్చేసిండు. ఇక ఆర్మూర్ సిఐకి పాము కాటు జరిగిందట, మార్నింగ్ వాక్ చేస్తుండగా ఘటన. అయ్యో 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టిండు. నూతన మత్స్య సహకార సంఘం సభ్యులకు సన్మానం జరుగుతూ ఉంది. దోమకొండ నుంచి బీజేపీ నేతలు ప్రజల్లో ఉండాలి, గ్రామాన పార్టీని బలోపేతం చేయాలి. జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి చేస్తున్న వ్యాఖ్యలు. సుదర్శన్ కూడా వచ్చిండు నిజామాబాద్ రూరల్ నుంచి. ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ల నియామకం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ వెల్లడి ఇక్కడ ఆర్మూర్ నుంచి. నూతన మత్స్య సహకార సంఘం సభ్యుల సన్మానం అని చెప్పేసి ఇక్కడ దోమకొండకు సంబంధించి. ఇది ఇట్లా ఉంటాం సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి సత్యం. అట్టహాసంగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులో ప్రారంభోత్సవం. ఇక జెండా ఊపి బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి జిల్లాలో 500 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయంట. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండి సివి సత్యనారాయణ. ఇటువంటి వార్తలు ఈ వార్త మెయిన్ లోకి వచ్చేస్తుంది, డబుల్ అవుతుంది, అవసరం లేదు, 2 సార్లు వద్దు. ఇక హుజరాబాద్ లో నకిలీ డాక్టర్ల హల్చల్, ఆయుర్వేదిక్ డాక్టర్ అలోపతి అవతారం, తుంగలో తొక్కుతున్న వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు, గతంలో నకిలీ డాక్టర్ల భాగవతం, మరొక ముందే మరొకటి వెలుగులో. డాక్టర్లు కావద్దు నాయన, అట్లా ఉంటా నకిలీ అయితే ప్రాణాలు పోతాయి. రెడ్డి జాగృతి అసత్య ఆరోపణలు మానుకోవాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక తెలంగాణలోని రెడ్డి జాగృతి సంఘం మల్లన్నపై అక్రమ ఫిర్యాదు
ఫిర్యాదులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గొండవేని స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక తీర్మానమలనపై గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ అక్రమ కేసులు అక్రమ ఫిర్యాదులు చేయడం సిగ్గుచేటు అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై నిరాధార ఆరోపణలతో బదనాం చేస్తే సహించేదిలేదని చెప్పేసి ఉండవేని స్వామి అంటారు. ఇక తీన్మార్ మల్లన్న జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, పాలకుర్తి మండల అధ్యక్షుడు జాషువా, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు రాజయ్య తదితరులు పాల్గొన్న మావోలు ఖండించింది. ఇక రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. గన్నేరువరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న చేస్తున్న వ్యాఖ్యలు. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక శిల్ప వెంచర్లో బైర్లుగా మే నిజాలు బయట బయలంట. 6 కోట్ల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు రెన్యువల్ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు, ఇక ఫైనల్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు, అటు హైడ్రా అధికారులు ఇటు జిల్లా అధికారుల తనిఖీలతో భయంలో రియల్ ఎస్టేట్ మాఫియా. అధికారులు తనిఖీలు చేస్తే నాయకుల జోక్యం. మొత్తం సంగారెడ్డి కాదు, షాద్ నగర్ అన్ని ఎందుకు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి. చిన్న గుండవెల్లిలో బోర్ ప్రారంభించారు సిద్దిపేటలో. 5వ తరగతి బాలికపై యువకుడి హత్య. ఇక ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఘటన. కార్లు ధ్వంసం చేసిన మహిళలు నిందితులపై కేసు పెట్టిండ్రు. అసలు నిజంగా వాడిని నిజంగా ఏదంటే చేయలేదు వాడిని. మనుషులా ఏందది కాదు, చిన్న పిల్లలపైన ఇట్లా అగాయిచ్చాలు. అసలు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కూడా మరి ఏందో, ఆ పెంపకం ఏందో, ఆ కథ ఏందో మరి చూడాలి. అయ్యో లాస్ట్కి ఏసీపీలు దిగాల్సిన అవసరం వస్తుంది. కొమరెల్లి మండలం చిన్న పిల్ల పైన మనుషులా ఇంకేమన్నా. 5వ తరగతి చదువుతుందిరా పాప. మీ ఇంట్లో కూడా మనుషులు ఉంటారు కదా. గిరిధర్ రెడ్డి చొరవతో కొనసాగిన తాత్కాలిక రోడ్డు మరమ్మతు పనులు జైరాబాద్ లో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూద్దాం. విద్యను వ్యాపారం చేసిన కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇక ఆదివారం సైతం ఆడుకోవడానికి వీలు లేదాయే. అదేమంటే సెలవులు ఎక్కువగా వచ్చాయి, సిలబస్ కాలేదంటారు. ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకటే కదా. గ్రేడుల కోసం ఊబలాటం, కాసుల కకృతి కోసం ఆరాటం, ఆదివారం ఆటలాడుకుందామంటే సెలవు దొరకపాయే. ఇక సేవా దృక్పథం అంటూనే సేవింగ్స్ చేస్తుంటారు. నిద్ర వ్యవస్థలో జిల్లా ఉన్నత విద్యా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇప్పుడు ఏది దసరా సెలవులు ఉంటాయి, దసరా సెలవులు కూడా ఇయ్యరు. అక్కడ సంక్రాంతి సెలవులు ఉండయి. రాఖీ పౌర్ణమి రోజు స్కూల్ పెడతారు. క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, బరాబరే వార్త. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ను కలిసిన కొందరుకు వక్ఫ్ బోర్డు బాధితులంట. 100 సంవత్సరాలకు పైగా ఉన్నది, ఇంకా నడుస్తా ఉంది. అది ఫేక్ డాక్యుమెంట్లతో మున్సిపల్ స్థలం కబ్జా నోటీసులు ఇచ్చినా స్పందించిన కబ్జాదారులు, ఆక్రమణలు తొలగించిన మున్సిపల్ అధికారులు. ఒకవేళ స్పందించకపోతే ఊరూరునే కబ్జా చేస్తారు. వికారాబాద్ దగ్గర ఇక హిందూ ధర్మ రక్షణ మనందరి బాధ్యత. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే మాడి మసైపోతారు. హిందువుల ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే తిరుపతి లడ్డు అపవిత్రంపై నిరసన వ్యక్తం చేసిండ్రు మహేశ్వరంలో. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే దర్జాగా నాలను పూడ్చి భారీ షెడ్ల నిర్మాణం అంట. ఏది గతంలో శనార్థి పత్రికలో వచ్చిన వార్తా కథనంతో కదిలిన అధికార గణం. ఇక తాజాగా చకచక షెడ్ల నిర్మాణ పనులు చోద్యం చూస్తున్న కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అంటున్న కార్పొరేషన్ ప్రజలు. ఇక తక్షణమే చర్యలు చేపట్టాలంటున్న కార్పొరేషన్ ప్రజలు అని చెప్పేసి ఇక జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కౌసర్. సిబిఎస్ఈ సౌత్ జోన్ బాక్సింగ్ పోటీలతో రాజేంద్ర నగర్ భారతీయ విద్యాభవన్ విద్యాశ్రమం విద్యార్థుల ప్రతిభ. కంగ్రాచులేషన్. కూల్చివేతల అన్యాయం. అమీన్పూర్ హైడ్రా బాధితులు పాపం వాళ్ళు వచ్చిరట. ప్రెస్ మీట్ పెట్టేళ్ళు. అబ్బాయిలకు అమ్మాయిలకు వేర్వేరు న్యాయ పద్ధతులు తగవు. కెవిన్ పోలీసుల బాధితుడు నిన్న ఖైరతాబాద్ ప్రెస్ మీట్. ఇక రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లించాలి, సంఘం అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు సంఘం లావాదేవీలు 19 కోట్ల టర్నోవర్ ఉంది. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు బ్యాంకింగ్ సౌకర్యం, అలాగే లాకర్ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసి డైరెక్టర్, మల్కాపురం పిసిసిఏ పిఏసిఎస్ చైర్మన్ బుర్కట్ట సతీష్ శంషాబాద్ నుంచి చేస్తున్న వాక్యం. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే 430 కోట్ల రూపాయల అంచనాలతో తాగునీటి శాశ్వత పరిష్కారం. సత్యసాయి పంప్ హౌస్ ను పునరుద్ధరిస్తాం.
సంబంధిత మంత్రులను కడవడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మంచినీళ్ళ కరువు. 3600 కిలోమీటర్ల నుంచి నీరు తీసుకురావడం ఏంటి? మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి 19 నియోజకవర్గంలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే. ఇక ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక జరుగుతూ ఉంది కల్వకుర్తిలో. విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు, పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. గిరిజనులపై దాడులను అరికట్టాలి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బిల్లయ్య నాయక్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి, జిల్లాలో జరిగే ధర్నాలను జయప్రదం చేయండి, సిఐటియు జిల్లా సహకార్యదర్శి సూర్యవంశం రాము పిలుపు. ఇక చినుకు పడితే చెరువులు తలపిస్తున్న రోడ్లు, వర్షం పడితే తప్పని తిప్పలు. కృష్ణా మండల కేంద్రంలో రోడ్లు అధ్వానం ఉంది, దారుణంగా ఉన్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రమాదాలకు నిలయంగా పాడుబడ్డ బావులు. ఇక రోడ్డు విస్తరణలో పూడ్చకపోవడమే శాపం. ప్రాణాలు పోతున్న పట్టింపు లేని R&B అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. పక్కనే ఉంటున్నాయి, మునుగోడ చాలా దగ్గరలు ఉంటాయి. ఇట్లా అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి, గ్రామాలలో మౌలిక వసతులపై తీర్మానం, డిపిఆర్ ను ఆమోదించాలని డిమాండ్. సిపిఎం కార్యవర్గ సభ్యులు బండా శ్రీశైలం మర్రిగూడ నుంచి. సమయపాలన పాటించని పశువుల ఆసుపత్రి డాక్టర్. పేరుకు 8 గంటలు పేరుకి 8 గంటలు, చేసేది 2 గంటలు. ప్రతిరోజు ఇదే పద్ధతి అంట. పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్, అదే అదునుగా భారీ వసూలకు పాల్పడుతున్న గోపాల మిత్రులు. నూతన కళ్ళు ఆలస్యంగా వెలుగులోకి ఘటన అని చెప్పేసి పశువులే లేవు కదా. ప్రమాదకరంగా విద్యుత్ లైన్ వైర్లు, ఆందోళనలో రైతులు అస్సలు పట్టించుకొని విద్యుత్ అధికారులు ఇట్లా పెడతా అంతే, మధ్యలో స్తంభం వేస్తే అయిపోతుంది. మీరు కూడా ఒకసారి పట్టుకోండి అధికారులారా. కర్ణాటక ప్రభుత్వం యాదయ్య పుస్తకాలను ముద్రించడం గొప్ప గౌరవం. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అధ్యాపకుడు పెరిక మధు గ్రేట్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే ఏకశిలా హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం. ఇక ప్రజలకు సిపిఆర్ పై అవగాహన అందించిన వైద్యులు నిత్యం వ్యాయామం, యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తున్నారు. హన్మకొండ నుంచి ఆదివాసీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతాల్లో తెరుచుకొని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం మారిన బడిపంతుల పనితీరు మారడం లేదు. ఏజెన్సీలో ఇష్టారాజ్యంగా పాఠశాల విధులకు గైర్హాజరు, అంధకారంలో ఏజెన్సీ విద్యార్థుల భవిష్యత్. ఎవరున్నారు తాండాలకు అక్కడ ఏజెన్సీలకు? నాసిరకం లోడ్లు, పనులకు భారీగా బిల్లులు, అధికారులతో కుమ్మక్కైన కాంట్రాక్టర్, అధికారులు లేకుండానే కాంక్రీట్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అని చెప్పేసి పరకాల దగ్గర. ఇక అక్రమ కేసులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు టీఎంటీ అంటే తిన్మార్ మల్లన్న టీం. జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి అక్రమ కేసును వెంటనే తొలగించాలని పాలకుర్తి నుంచి మచ్చారి డిమాండ్ చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో బాడీ వార్న్ కెమెరాలంట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ముందు బాబులకు